సో ఇంతసేపు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా, ఆ తర్వాత చూద్దాం ఎటు వెళ్తుంది డిస్కషను. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. అంటే అనవసరంగా నేను చెప్పిందంత తరకించిన వల్ల ఉపయోగం ఏం లేదు. ఈ భూమి మీద 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్, రెండోది నో మైండ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్లో ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు, బికాజ్ హీ యాక్చువల్లీ క్రియేటింగ్ ద మైండ్. నో మైండ్ ఎక్స్పీరియన్స్లో ఎక్స్పీరియన్సర్ లేడు, తద్వారా ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి కూడా లేదు. అది ఎటువంటిదంటే నువ్వు గాఢ నిద్రలో ఉండే స్థితి లాంటిది. ఆధ్యాత్మికత నో మైండ్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు మైండ్కి ఏం జోడించడం లే, మైండ్ స్వభావాన్ని అర్థం చేసుకున్నావు, అక్కడితో అయిపోయింది స్టోరీ. స్పిరిచువాలిటీ తెలిసిన వాడు స్కిల్ఫుల్ అవ్వవలసిన అవసరం లేదు, గొప్ప పాటగాడు అవ్వవలసిన అవసరం లేదు, గొప్ప మెమరీ ఉండాల్సిన అవసరం లేదు, అతను గొప్ప అసాధారణ ధారణ ఉండాల్సిన అవసరం లేదు, అతను కవిత్వం చెప్పాల్సిన అవసరం లేదు. స్పిరిచువాలిటీకి వాటికి సంబంధం లేదు, అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. అదే ఫుల్ మైండ్లో ఉన్నవాడు ఏదైనా ఒక అంశాన్ని పట్టుకొని కంప్లీట్ మైండ్ అప్లై చేస్తాడు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆ వైలినిస్ట్ని చూసినాం, ఫుల్ మైండ్ అది. అంటే జీవితాన్ని ఇచ్చేశారు, నిరంతరం ఆ దిశలో మైండ్ని పాలిష్ చేస్తూ ఉన్నారు. దానికి అడ్డు వచ్చే వాటిని పక్కకు జరిపారు, దానికి ఉపయోగించాలని తీసుకున్నారు, అది బోధించే వాడి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారు, అది ఎక్కడ పర్ఫామ్ చేయాలో అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేశారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ నేను యాడ్ చేసేది ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఓషో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 3 ways ఆఫ్ ట్రూత్ అని. దాంట్లో పోయిట్రీ ఆర్ట్ అనేది ఒక ట్రూత్, సైలెన్స్ అనేది ఒక ట్రూత్ అన్నట్టుగా చెప్పాడు. అయితే ఇక్కడ ఒకటి, ఏ వ్యక్తి అయినా ఇచ్చే స్టేట్మెంట్స్ ప్యూర్ స్పిరిచువల్ కాంటెక్స్లో ఉందా, లేకపోతే కాస్త ఫిలసాఫికల్గా ఎవరికో చెప్పడం కోసం చెప్పారు, డిస్కోర్స్ ఆ ప్రవచనం అది, లేదా స్పెసిఫిక్గా ఒక వ్యక్తి అడిగితే చెప్పాడు అనేది డికోడ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నేనే ఆధ్యాత్మికత అనే గురించి ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లాడు అడిగినప్పుడు ఆబ్వియస్గా కాంటెక్స్ట్ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి వాడిని కొంచెం అన్న దారిలో ఉంచడానికి ఏదో చెప్పాల్సి వస్తుంది. అంటే కాకుండా బ్లంట్గా పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి అడిగితే అక్కడ చెప్పే జవాబు వేరు, డ్రాప్ ద చాయిస్ అంతే. సో ఇప్పుడు అంటే నేను ఇందాక అడిగింది కొంతమంది స్కాలర్లీ లేకపోతే ఈవెన్ ఐన్స్టీన్ ఫర్ ఎగ్జాంపుల్, maybe we treat him as the highest, here is the pinnacle of the intelligence. And people with that extraordinary intellect, does it mean anything to their personal liberation? లిబరేషన్ కి సంబంధం లేదు అది. ఓకే, ఇట్ ఇస్ జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అంటే లిబరేషన్ అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఫ్రమ్ వాట్ అంటే ఫ్రమ్ మైండ్ కదా, అంతే కదా, ఇంకా అయిపోయింది. నువ్వే చెప్తున్నావు. నేను ఇప్పుడు ఫ్రమ్ వాట్ అంటే ఫ్రమ్ థాట్ అన్నట్టు, ఫ్రమ్ థాట్. తద్వారా వాట్స్ ఎవర్ బిల్ట్ బేస్డ్ ఆన్ థాట్ దట్ ఆల్ బికమ్స్ ఇర్రెలవెంట్. మనం సైన్స్ని డిగ్రేడ్ చేయడం లేదు, ఐన్స్టీన్ని డిగ్రేడ్ చేయడం. బట్ ఐఎమ్ టెల్లింగ్, ఐన్స్టీన్ సైంటిస్ట్గా ఎలా ఉన్నాడు, ఫుల్ మైండ్గా, హీ హ్యాస్ ఆల్సో నో మైండ్ ఆల్సో. ఎందుకంటే ఐన్స్టీన్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ చూసి తెలుస్తుంది అతను సైంటిస్ట్గానే మాట్లాడలే. వెరీ ప్రొఫౌండ్. ఒక టైంలో అన్నాడు నేను నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే ప్లంబర్గా పుడతాను, అదొకటి. ఇంకొక స్టేట్మెంట్ అన్నాడు, ఒకవేళ మనిషి అనేవాడు ఉంటే 2వ ప్రపంచ యుద్ధం ఎలాగో అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. మనిషి అనేవాడు ఉంటే, మనిషి ఉంటే కొట్లాట ఉంటుంది, అప్పుడు అణ్వాయుధాలతో గొడవ పడతారు, తద్వారా మానవజాతి మొత్తం నాశనం అయిపోతుంది, తద్వారా 4వ ప్రపంచ యుద్ధం ఉండదు. ఒకవేళ అందులోనూ కొందరు బతికి కొంతకాలం సర్వే అయితే 4వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుంది, కట్టెలతో రాళ్ళతో కొట్టుకుంటాను. కొట్టుకోవడం అదే నువ్వు తుపాకులతో కొట్టుకునే పద్ధతి మారుతుంది, కొట్టుకోవడం ఆగట్లేదు కదా, పాయింట్ అది. మనం గ్రేట్గా చెప్పుకుంటాం ఆ ప్రపంచ యుద్ధం జస్ట్ తుపాకులతో చేశారు, ఆ తర్వాత విమానాలతో చేశారు, పెరల్ హార్బర్. ఇప్పుడైతే మనం అణుబాంబు, మనిషి స్వభావంలో ఉంది కొట్టుకోవడం. అయితే ఎగ్జిస్టెన్షియల్గా ఫర్ ద సేక్ ఆఫ్ సర్వైవ్ కొట్టుకోవడం వేరే. ఇదేంది ఐడియాలజికల్ గా. ఇప్పుడు ఉన్న దేశాలన్నీ బౌండరీస్, ఒక బౌండరీ ఇంకో బౌండరీ మీద ఆధిపత్యం చేయాలని కొట్లాడుకుంటున్నాం. సరే, మన సబ్జెక్ట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి, నా సబ్జెక్ట్ ఏంది, ఫుల్ మైండ్ అంటే ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని యు ఆర్ బికమింగ్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్ ఇన్ దట్. ఇట్ మీన్స్ మ్యూజిక్, ఎనీథింగ్, ఇట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద మైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్యాగరాజ ఏంటంటే ఇప్పుడు డిస్టర్బ్ చేసే అంశాలు లోపలికి వెళ్ళకుండా దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటే వాడికి సమ్వేర్ ఈ మైట్ గెట్ లిబరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విషయంలో లిబరేట్ అవుతుంది, ఒక 2 years ఉన్న
అదే అన్న ఇప్పుడు సరే ఇప్పుడు వాడికి ఫుడ్ మీద ధ్యాస లేదు, ఇంకా దేని మీద ఓన్లీ వైలిన్ మీదే ఉంది ధ్యాస. అప్పుడు ఆ వైలిన్ అనేది నేను ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న నేను ఇచ్చిన అనాలజీ చెప్తా, తర్వాత మీరు తేల్చుకోండి. అంటే అక్కడ దాన్ని నీకు ఎజెండా సెట్ చేస్తా. ఐ థింక్ అది చెప్తే నీకు ఆన్సర్ దొరకొచ్చేమో అన్నదానికి. ఇప్పుడు గాడ్ అనే కాంటెక్స్ట్లో లిబరేషన్ చెప్పిన కాంటెక్స్ట్ ఉంది. వాడు ప్రపంచాన్ని మొత్తం వదిలి శివలింగాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు శివలింగాన్ని ప్రపంచంలో ఎవడు తిట్టినా హీ మే గెట్ డిస్టర్బ్డ్. ఇట్ బికమ్స్ కండిషనల్. నువ్వు వైలిన్ని పట్టుకున్నావు, నీ జీవితాన్ని ఇచ్చేసావు. ఇప్పుడు ఆ వైలిన్కి నువ్వు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తావు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. యూ ఎంటర్ ఇన్ టు గ్రేట్ కండిషనాలిటీ. దానికి ఏమన్నా జరిగితే యూ గెట్ డిస్టర్బ్డ్. తద్వారా నీ పీస్ కండిషనల్ కాదు. కరెక్టే. నీ ఇప్పుడు నువ్వు చెప్పిన ఎనర్జీని ఇంకోటి ఇక్కడ దీనికి యాడ్ చేస్తాను ఏంటంటే నువ్వు దాన్ని వదిలేనప్పుడు కలిపేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కలిపేసుకున్నది ఎట్లా కలుపుతున్నావు? దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి అధిక విశిష్టతనిచ్చి కలుపుతున్నావా? యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్టా? ఇప్పుడు నేను ఒక చిప్ప కలుపుకున్నాను నా లైఫ్లో. ఇప్పుడు వైలిన్ కలిపేసుకున్నా. నా సమక్షంలో మైథిలి వైలిన్ తొక్కింది, నేను ఏమనలేదు. అట్లా ఉండగలిగితే కలిపేసుకున్నావు అంటే నువ్వు ఎక్కడో కలుస్తావని కాదు. ఇది నేను అంటుంది అది. ఇప్పుడు ఒక దాంతో స్టార్ట్ చేసి వైలిన్ ఆర్ పియానో మ్యూజిక్ గురించి మాట్లాడితే వైలిన్తో నువ్వు స్టార్ట్ చేసి చిన్నప్పటి నుంచి వాడికి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక పర్సన్ని కృష్ణమూర్తి గారిని ట్రైన్ చేసినట్టుగా ఒక పర్సన్ మనం ట్రై చేయగలం. ఇంపాసిబుల్. వాడికి ఆసక్తి లేకుండా నువ్వు పెట్టి ట్రై చేస్తావు అంటే ఆసక్తి ఉందా? హీఈస్ బియాండ్ ట్రైనింగ్ ఆల్రెడీ. వాడి దారిని వాడు పట్టుకుంటాడు. 100% ఉంటుంది. ఏదో ఒక అంశం అంశాల వారి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు చర్చించడానికి నీకు ఆసక్తి లేదా? ఉంది కదా. చర్చించాలని ఆసక్తి ఉంది, నేను కాదంటలేదు. ఇప్పుడు నేను చర్చించాలని ఆసక్తి, దానికి ఏదో బ్యాక్ ఏదో పుస్తకాలు చదవడం ఉందా నేను అంటుంది. అది ఇప్పుడు 2 years 3 years ఉన్న పర్సన్ కి ఏ ఆసక్తి లేదు, పుస్తకాలు చదువుతాడు కదా. నువ్వు అది నీ ఇష్టం, నేను దాన్ని కాదనట్లే. నువ్వు పెట్టినంత మాత్రం వాడు అదే కొనసాగిస్తానని అనుకోను. గ్యారంటీ లేదు. ఏవేవి సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ ఎందుకు అవుతున్నాడు అంటే వాడిని ఏ రేంజ్ లో ట్యూనప్ చేశారంటే, అరే నా కొడక నువ్వు బయటకు పోయి ఏం చేసినా దీనంత డబ్బు కానీ పేరు కానీ ఏమీ రాదు. అందుకని సో బయట చేసే వాళ్ళందరికీ ఏదొస్తుందో అది నీకు ఆల్రెడీ వచ్చే ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని వదిలిపెట్టకంతే. వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో దే ఆర్ బికమింగ్ గుడ్ యాక్టర్స్. ప్లాట్ఫామ్ ఉంది రెడీగా అట్లా. సో వాళ్ళకి చక్కగా పెద్దలు కూర్చోబెట్టి చెప్పారు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి చెప్పులు అమ్ముతా అంటున్నావు, వీ రెస్పెక్ట్ యూ. దేనికోసం అమ్ముతావు? సాటిస్ఫాక్షన్ కోసం. దేనికోసం అమ్ముతావు? డబ్బు కోసం. దేనికోసం? పేరు కోసం. ఆ 3 ఆల్రెడీ ఉన్నాయి. సో అల్టిమేట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ నీకు. నువ్వు చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవడన్నా అదే చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఒకటి మన సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు వాగ్గేయకారులు ఉన్నారు. ఇప్పుడు హనుమాచారి అంటారు, త్యాగరాజ, అంత మైండ్ అది. ఇప్పుడు కైవల్యం పొందారు అని అదే చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇంకో కాంటెక్స్ట్ చెప్తా. అది అదే చెప్తున్నా. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత ఉంది, శాస్త్రపరమైన ఆధ్యాత్మికత ఉంది. అంటే బుక్ బేస్డ్ ఎన్లైటన్మెంట్ ఉంది, బుక్ బేస్డ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ప్రాక్టీస్ బేస్డ్ సాటిస్ఫాక్షన్ ఉంది. యు ఆర్ సాటిస్ఫైడ్ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ హోల్డింగ్ ఎ బుక్. అది వేరేది ఉంది. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఏదైతే పుస్తకాన్ని నువ్వు అవపోసన బట్టి తృప్తి పొందాలంటే అది టైం ఫ్రేమ్లో ఉన్నావు, నువ్వు టైంలో ఉన్నావు. ఈ క్షణం ఎప్పుడు ఉంటావు? తృప్తి అన్నది, నిద్ర అన్నది ఈ క్షణానికి సంబంధించింది కదా. అది ఎందుకు మర్చిపోయింది మనిషి? నాకు అర్థం కాలేదు. పాయింట్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. టైం ఫ్రేమ్లో ఉన్నాడు కరెక్టే. అసలు ఆ టైం ఫ్రేమ్ కూడా లేకపోతే వాడికి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకు తెలియదు కదా. ఇప్పుడున్న వరల్డ్లో డిస్ట్రాక్షన్స్ ఎందుకు ఉంటాయి? అట్లాంటి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడనే కూడదు. అంటే వాళ్ళకి ఒక సర్టైన్ సేన్ మైండ్ ఉన్న వ్యక్తుల గురించే మనం మాట్లాడుతున్నాం. అంటే పిచ్చివాడిని నువ్వు సబ్జెక్ట్లో తెచ్చావనుకో అసలు మన చర్చ ముందుకు వెళ్ళదు. అట్లీస్ట్ నీ స్థాయి వాడిని, నీకంటే ఉన్నత స్థాయి వాడిని చర్చలోకి తీసుకురా, లేకపోతే డిస్కషన్ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. ఇంకా అంటే ఇప్పుడు అర్థం చేసుకునేది వాడు వస్తే ఎట్లా గురూజీ అంటే ఏం చెప్తావు? టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ఏం లేదు. మనం డిస్కస్ చేస్తాం. నేను ఐఎమ్ ఆల్సో రిప్రజెంటింగ్ హోల్ హ్యూమానిటీ. అంటే కాదు ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తే పొందమని ప్రపంచం చెప్తుంది. అసలు ప్రయత్నమే చేయకు పొందును నేను చెప్తున్నా. అసలు ఇది పిహెచ్డి లెవెల్ ఎట్లా? ఇది పిహెచ్డి లెవెల్.
ఆల్రెడీ వాడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు వెనక్కి రావాలంటే ఎనికి రమ్మంటలేదు. రావాలి. ఇది ఎనికి వచ్చేది ఏం లేదు. ఫిజికల్ రియాలిటీలో అయితే ఎనికి ముందుకుంది, నువ్వు అక్కడే ఉన్నావు. ఎనికి ముందల కన్నది ఫిజికల్ రియాలిటీలో ఉంటుంది. అంటే అమెరికా ఇక్కడ ఉంది, ఇండియా అక్కడ ఉంది. స్థితికి సంబంధించిన అన్ని స్థితులు అక్కడే ఉన్నాయి. ఇది నీ కోపం అక్కడే ఉంది, నువ్వు మూర్ఖత్వం అక్కడ ఉంది, నీ ప్రేమ అన్ని అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడో లేవు కదా. అంటే ఇవి అన్నది రిలేటివ్గా అది ఎగ్జాంపుల్ వరకు ఓకే. ఇన్ రియాలిటీ అట్లా ఉండనే ఉండదు అసలు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక 2 ఏళ్ల నుంచి ఎవడో నిన్ను బాస్టెడ్ అంటే నీకు కోపం వచ్చింది, వాడు అందరి ముందుకు క్షమాపణ చెప్పాలని వాడి పేరు తగులుచుంటే రగిలిపోయిన నీవు వాడు అందరి ముందు సారి చెప్పగానే ఎటుపోయింది అది. స్థితికి సంబంధించింది. అంతవరకు ఉన్న కోపము తక్షణం నీకు అది ప్రేమగా మారిపోయింది, కన్నీళ్ళు వచ్చేసినాయి. అంటే నీకు 2 ఏళ్ళు పట్టింది కోపానికి, వాడు సారీ చెప్పిన తర్వాత 2 ఏళ్ళ కోపం దగ్గర అట్లేం లేదు. ఇక్కడ నేను యాడ్ చేస్తుంది ఫుల్ మైండ్ వాట్ ఎవర్ ద కండిషనింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేవి ఖచ్చితంగా చిన్నప్పుడు వినే మాటలు బట్టి వస్తుందా, లేదంటే చూసి సంబంధం లేదు. ఎన్ని మాటలు విన్నా అల్టిమేట్ గా నీవెక్కడుందో అనేది నీకు తెలుస్తుంది కదా. అది ఇప్పుడు అంటే మోహన్ చెప్పేది అంటే హిజ్ యాంగిల్ ఈస్ అంటే ఈజ్ దే నీ ఎఫర్ట్ దట్ వీ హావ్ టు మేక్. ఎఫర్ట్ ఎందుకో తెలుసా? అటైన్ సంథింగ్. ఎఫర్ట్ నుంచి బయటపడడానికి. ఇప్పుడు నువ్వు సైకిల్ తొక్కి ఎఫర్ట్ ఎందుకు? నిరంతరం ఎఫర్ట్ ఫుల్ గా తొక్కడానికి కాదు, ఎఫర్ట్లెస్నెస్ ని అచీవ్ చేయడానికి ఎఫర్ట్ మాధ్యమం అవుతుంది. సో ఈ మెథడ్స్ అవన్నీ అన్ని మంచివే. ఓకే, బట్ అది తక్కువ సమయంలో పూర్తయ్యేది రైట్ మెథడ్. బట్ ఈవెన్చువల్ గా అది దట్ విల్ మనకి ఏది కరెక్ట్ మెథడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. అట్లా నీకేం కావాలో తెలిస్తే ఆల్రెడీ నీకు ఫోన్లో చెప్పి నీ మాట. నీకేం కావాలో తెలిస్తే ఎక్కడికి పోవాలో తెలుస్తుంది. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. అసలు నీకేం కావాలి? నేను డైరెక్ట్ బ్లంట్ అడుగుతున్నా, వాట్ యూ వాంట్? జస్ట్ బీయింగ్ హ్యాపీ. ఇప్పుడు నా డిఫైన్ హ్యాపీనెస్ నేను చెప్తాను. ఒక నిమిషం. ఇక్కడ వస్తుంది ఎంక్వైరీ అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే ఐ జస్ట్ వాంట్ టు బి హ్యాపీ అని 50 ఏళ్ళు చెప్పినావు. యూ హ్యావ్ నెవర్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాపీనెస్ ఇస్. ఇప్పుడు బాంబులు వేలుతాయి నువ్వు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత. చెప్పు డిఫైన్ హ్యాపీనెస్. డెవిల్స్ అడ్వకేటే అనుకో, పర్వాలేదు. మనకి ఇజ్జత్ అట్లాంటిది లేవు, పోయినా పర్వాలేదు. చెప్పు వాట్ ఈస్ హ్యాపీనెస్? అంటే కాన్స్టెంట్ ప్లెజెంట్నెస్, అంటే మన ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ తోటి కానీ ఏది సంబంధం లేకుండా. అంటే టిపికల్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నిద్రలో హఠాత్తుగా ఎవరిని అడిగాడు అనుకో, దాన్ని హ్యాపీనెస్ అని ఎవరు చెప్పారంటే నాకు అనిపించింది అలా అనుకుంటే దేనికి కాదు. అట్లా నాకు ఎంక్వైరీ అనేది 100% కంక్లూజన్ ఉంది. ఒక్కొక్కసారి ఒక్క ప్రశ్నకి లేదా ఒక్క పదానికి జవాబు సంవత్సరాలు పట్టింది టు గెట్ దట్ 100%. అట్లా లేదనకి ఇప్పుడు ఇతను చెప్పిన జవాబు బాలేదని కాదు, ఇంకెవరన్నా అడగొచ్చు. ఈ విధంగా అన్వేషించాలి. హ్యాపీనెస్ అంటే ఏంటి? నా డెఫినేషన్ ఒకటి ఇచ్చుకున్నా, నా డెఫినేషన్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి గురు దగ్గరికి వెళ్ళాలా? మరి ఆ డెఫినేషన్ కరెక్టా కాదా నువ్వు వేరే వాళ్ళని అడుగు, వేరే వాళ్ళని చూడు. అట్లా ఉన్న వాళ్ళని ఎత్తుకులాడు. అట్లాంటి వాడే గురువు అవుతాడు. అట్లాంటి వాడు గురువు అవుతాడు. ఇప్పుడు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాబ్బా. ఇప్పుడు నేను ఎత్తుకులాడుతున్నా దానికి, నా దృష్టిలో అది హాయ్. అది నా మరి అట్లాంటి వాడు కనిపించాడు. ఇప్పుడు నాలాంటి వాడు నాకు కనిపించాడు. వాడు అనుకుంటున్నాడు ఇప్పుడు చెడ్డీ వేసుకుంటే హాయిగా ఉంటుందని నువ్వు అనుకున్నావు. కాదు ప్యాంట్ వేసుకుంటే హాయి ఉంటుంది నేను అనుకుంటున్నా, లేదా గోచి పెట్టుకుంటే ఇతను అన్నాడు. అసలు ఏం వేసుకుంటే హాయి ఇతను అన్నాడు. 4 గురువులు ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు అంటే నేను అలాంటి వాడిని వెతికి పట్టుకోవడమే నీ పని. అది వాడు చెప్తున్న కరెక్ట్ అని రోజు నీవు అనుకున్నది వాడు అక్కడ కనిపిస్తుంది కదా. నువ్వు ఏ స్థితిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నావో అది ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు, వాడు నీ గురువు అవుతాడు. ఇప్పుడు నేను అజంప్షన్ లో గురువు గాడు. దగ్గరికి వచ్చాను, సద్గురు దగ్గరికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు నేను అనామకుణ్ణి, ఈ పద్ధతిలో అందరికి గురువులు దొరుకుతారు. ఒక్కోసారి కుక్క నీ గురువు అవుతుంది. ఎందుకైతే నువ్వు అనుభవిస్తున్న స్థితి అక్కడ కనిపించింది, మనుషులో కనబడలే. ఇద్దరి దగ్గర రాంగ్ అయినేమో. అట్లయితే మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్, నీవు కారం అని నూడిల్స్ తినాలనుకున్నావు. దానికి ఒక పేరు ఎంక్వైరీ చేస్తే వీడు చెప్పాడు షేజ్వాన్ నూడిల్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎనీ అవుట్లెట్కి వెళ్ళు, నువ్వు అడిగే ప్రశ్న ఏముంటుంది చెప్పు. ఆ నూడిల్స్ పేరు అడిగి చెప్పు. అలా రండి కమ్ రండి అట్లా కూర్చోండి, లేదా వీఆర్ జస్ట్ డిస్కసింగ్ సంథింగ్.
సో ఇట్లా నువ్వు అడుగుతావా లేదా, అడగడం వరకు ఓకే. రెండవది అది తిన్నప్పుడు తెలుస్తుందా లేదా, నేను అనుకున్నట్టు లేదయ్యా ఇది అది నీకు తెలుస్తుందా లేదా, ఎగ్జాక్ట్ అట్లా తెలుస్తుంది. కారం అంటే మనకి తెలుస్తుంది, అనుభవంగా తెలుస్తుంది అనుకున్నా నేను. సరే ఆడికి నచ్చలేదు, బట్ అది నిజంగానే ట్రూత్ అయితే అట్లా ఉండదు, సంశయం ఉండదు, ఇది అసలు ఉండదు, సంశయం ఉండదు. ఇప్పుడు కడుపు నిండింది, సంశయం నేను స్థితికి రీచ్ అవుతాను, నిండిందో లేదో. సంతోషం అంటే ఏంటి, ఏది సంతోషం? ఇప్పుడు నేనేం చెప్పాను, చెప్తా సింపుల్. నేనున్నట్టు నాకు తెలియకూడదు అంతే. నేనున్నట్టు అంటే ఒక వ్యక్తిగా నేనున్నట్టు, నేను ఎగ్జిస్ట్ అయినట్టు నాకు తెలియకూడదు. నాకు తెలియదు, నేను కోరుకున్నది అంతే. అది ఐ ఫౌండ్ దట్. ఇప్పుడు నాకెందుకు హర్ట్ గాను అంటే నేనే వాడేది లేను కాబట్టి. మీరున్నట్టు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అసలు? అది ఉందబ్బా, అది ఉంది. ఇప్పుడు నేను నీకు రుజువు చేయలేదు, రిజిస్టర్ అవుతా ఉంటుంది కదా. రిజిస్టర్ అవ్వని నేనన్నది నాకు తెలియకూడదు అంటే నా ఈగో తెలియకూడదు, నా ఎగ్జిస్టెన్స్, నా శరీరం తెలియదని కాదు. ఊదిపత్తి పెట్టి కాలిస్తే అయ్యా కుయ్యో కుయ్యో అంటే నీకంటే ఎక్కువ వస్తుంది. ఇది ఫిలసాఫికల్ టర్మ్స్లో చెప్తున్నది. అది నాకు దొరికింది ఆన్సర్. మనం ఒకసారి ఎప్పుడైనా పాట వింటున్నప్పుడు వి లాస్ట్ టైం చూసుకోమని అట్లాంటిది. ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చిన. ఇప్పుడు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. హాయ్ అంటే ఏంది, మంచి ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అంటే ఎక్స్పీరియన్సర్ ఉండకూడదు, నేను అనేవాడు ఉండకూడదు. వాడు ఎల్ఎస్డి కొడతాడు, అది నాకు తెలియదు. అంటే నేను అట్లాంటి వాడికి నేను జవాబు చెప్తున్నాను. ఒక డివైస్ ద్వారా ఇప్పుడు గాల్లో ఎగిరే పక్షి నువ్వు తాడు పెట్టుకుని గాల్లో ఇట్లన్నంత తేడా ఉంటుంది కదా, నువ్వు ఎగురుతున్నట్టు ఏం కాదు. అంటే ఇది ఎక్కడో స్టక్ అయ్యి ఎగిరినట్టు అనిపిస్తుంది నీకు. ఈ స్థితి అనేది సుఖ దుఃఖాలకి అతీతంగా 100%. ఇప్పుడు నేను చెప్తున్నది అత్యంత దగ్గర దారి, దీనికి జ్ఞానం అక్కర్లేదు. అందుకే నేను ఎన్నో 100 సార్లు చెప్పిన సమాచారం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లే, గురువు అక్కర్లే, పద్ధతి అక్కర్లే. కానీ మనిషికి ధైర్యం సరిపోతలేదు, వాడికి కిక్ రాదు. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి కష్టపడితేనే ఫలితం వస్తున్న విషయాన్ని నమ్మి 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 కష్టపడితేనే ఫలితం అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. క్యాకరే ఇంతకుముందు నీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇది నీది కాదని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది, దీనికి ఏ సాధన అవసరం, నిమిషం కూడా కాదు. నీది కాదని తెలిసిపోయింది, అట్లా చెక్ చేసుకో ఏవేవి నీవి కాదు అవి నీవి కావంతే. అదే ఇప్పుడు అంటే పూర్తి అవగాహనతోటే మనం బయటపడాలి. కానీ పూర్తి అవగాహన, దీనికి ఒక చక్కటి మాట చెప్పారు, ఏమంటారు, కేవల జ్ఞానం మాత్రం అని వాడారు దీని పదం. ఆధ్యాత్మికత అనేది కేవల జ్ఞానం మాత్రం, బియాండ్ ప్రూఫ్. హౌ కెన్ యూ ప్రూఫ్ ఇట్? నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు నేను జబర్దస్త్ హ్యాపీగా ఉన్నా, నేను లిబరేట్ అయినా, నాకు ఈగో లేదు. హౌ కెన్ ఐ ప్రూవ్? నేను అందరికంటే ఎక్కువ నేను అనే పదం వాడితే ప్రూవ్ చేయొచ్చు. అంటే నీతో ఒక 4 రోజులు ఉంటే వాడికి తెలుస్తుంది. ప్రూవ్ చేయక్కర్లే, అదే చెప్తాను, ప్రూవ్ చేయలేవు, తెలిసిపోతుంది. వాడికి కూడా చెయ్యాలని కూడా అనిపించదు, తెలిసిపోతుంది. ఎన్నో ప్రశ్నలు అడగాలన్నవాడు నిశ్శబ్దం అయిపోవచ్చు, హఠాత్తు వాడు ఒక ఈజీలో పడిపోవచ్చు, వాడు మర్చిపోవచ్చు. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న కంక్లూజన్ ఏంటంటే, ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నో మైండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్లో కర్త భావన పరిపూర్ణంగా ఉంటుంది. భర్పూర్ అంటారు కదా, 100% కర్త ఉంటుంది అక్కడ. నో మైండ్లో కర్త డ్రాప్ అవుతుంది కాబట్టి ఎక్స్పీరియన్సర్ ఉండడు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో గొడవంతా ఆ నో మైండ్ స్టేట్ చేరటానికే కదా ఈ గొడవంతా. నో మైండ్ స్టేట్కి చేరడానికి ప్రయత్నం అక్కర్లేదు, ప్రయత్నాలు ఏవేవి నీవి కాదో అవి నువ్వు గుర్తిస్తున్నావు అంతే. అదే ఇప్పుడు నేను సింపుల్ ఇప్పుడు మామూలు హిందూ మతంలో కానీ ఏదైనా, నేను అసలు మధ్యలో మర్చిపోయినా, నువ్వు అడిగిన దానికి చెప్పడం మర్చిపోయినా. జ్ఞానోదయము పుస్తకం బేస్డ్ జ్ఞానోదయం అయితే అది వేరు, అది ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, స్టిల్ దే ఆర్ స్టక్. అదే చెప్తున్నా, దానికి ఏమన్నా అయితే వాళ్ళ పీస్ పోతుంది. ఇప్పుడు రమణ మహర్షి పీస్ పోనే పోదు అసలు, బికాస్ తనదంటూ ఏది లేనప్పుడు సిద్ధాంతం కానీ, వస్తువు కానీ, పుస్తకం కానీ, సూత్రం కానీ, గురువు కానీ, నువ్వు మొత్తం అక్కర్లేదు. మా గురువు గారి ఎంటిక అది చాలు నీ దమాక్ ఖరాబ్ చేయడానికి. ఇప్పుడు ఆ ఎంటిక పోతే సస్తివి నువ్వు. అంటే ప్రపంచంలో 100 వస్తువులు ఉన్న వాడికి లేని గురుతర బాధ్యత వచ్చి పడలే ఇక్కడ నీకు. నువ్వు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని శ్రేణిలో పెట్టాలి, దానికి గుడి కట్టాలి, దానికి సెక్యూరిటీ. ఎందుకంటే మా గురువు గారి ఇంటికి ఇది ఎక్కడ ఇంటికనో చెప్పలేదు ఆయన. నోబడీ నోస్. అంటే ఇప్పుడు మామూలుగా అంటే సో ఇప్పుడు మామూలుగా ఓం నమ శివాయ అంటారు, లేకపోతే ట్రాన్సెండెన్స్ ఆ టెంపరీ ఉపయోగపడుతుంది.
అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఆశ్రమాల్లో ఉన్న ధ్యాన పద్ధతులన్నీ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్సే. అంటే ఆ కొంచెం సేపే అంతే. హెన్రీ డేవిడ్ థోరో వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేశారు. అంతే. పెగ్గేస్తే ఏం జరుగుతుందో దాంట్లో ఎలన్ వాట్స్ మరి ఆయన స్థితి నాకు తెలియదు, బట్ ఈజ్ ఎ డ్రంకర్డ్ అంతవరకు తెలుసు. నేను చెప్పేది ఒక సమస్థితి ఎస్టాబ్లిష్ అయినాక నీకేది అంటుకోదని తెలిసిన తర్వాత నీకేది అంటుకోదని తెలిసిపోతుంది. I heard some people they drugs they eat just drug that's it. They know that they have nothing to do here అన్నట్టుగా. అంటే నేను ఆ టైప్ అట్లా ఉండరేమో అప్పుడు అది చాయిస్. నీకు ఒక విషయం చెప్తా. లిబరేషన్ అంటే ఎందుకు తెలుసా? నువ్వేమైనా చేయొచ్చు. లిబరేషన్ లో కండిషన్స్ ఉండవు. ఇఫ్ ఐ వాంట్ టు లివ్ ఐ లివ్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ విల్ డూ ఇట్. లిబరేషన్ అంటేనే అది నో కండిషనాలిటీస్. యు ఆర్ ఫ్రీ టు ఆపరేట్. కానీ ఒక సంపూర్ణ విచక్షణ ఉంది, అది మాత్రం పోదు. విచక్షణ పోదు. ఆ బీకన్ ఎప్పటికీ పోదు, అసలు ఇంపాసిబుల్ అది. నేను చెప్తున్నా కదా, నువ్వు తల కింద తపస్సు చేసినా ఎరుకపోదు. ఒక్కసారి జనరేట్, అందుకే నేను ప్రార్థిస్తున్నా ఎవ్వరికి ఆ ఎరుక జనరేట్ కావద్దు. వస్తే పోదు అది. ఒక్కసారి నేనున్న భావన పోయిన తర్వాత నీకు తల కింద తపస్సు చేసినా నువ్వు నటించవలసిందే. నువ్వు నటిస్తావు ఘోరంగా, దానివల్ల చాలా దెబ్బలు తింటావు. ఇప్పుడు నా పరిస్థితి అదే. నీ వల్ల కాదంటే నువ్వు నాది నీదన్న తేడా పోతుంది, అది నీ బ్లడ్లకెళ్ళి వెళ్ళిపోతుంది, నీ బీయింగ్లకి వెళ్ళిపోతుంది. నీ వల్ల కాదు అసలు. నువ్వు అసలు ఇది ఎనాక్ట్ చేసేది కాదు, అంత కలిసికపోయింది అంతే. ఆ డివిజన్ పోతుంది. అంటే ఈ స్థితి చేరటానికి మనం చేసే ప్రయత్నం చేయకూడదు. దానికి ప్రయత్నం వల్ల అమ్మ నాయన మమ్మీ డాడీ అందరూ గుర్తుంటున్నారు. ఆ ప్రయత్నాలు అందరూ కలిసిపోతారు. సో బోర్ కొట్టేస్తారు ఎంటర్టైన్మెంట్ వస్తే పర్సన్. వాడు అందరికి బోర్ కొడతాడు. అందుకే ఈ అమ్యూజ్మెంట్ పార్కులు ఈ డ్రామాలు గీమాలు చేసేది ఏముండదు చెప్పడానికి. నిజం చెప్తే వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. అందుకని అబద్ధం చెప్పి కూర్చోబెట్టాలి. ఒక రకమైన ఓషో ఒకసారి చెప్పాడు. సో ఆమె విదేశాల నుంచి వచ్చేదంట ఒక ఆవిడ. వచ్చిన 2 days ఉండేది. ఆమె ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అపాయింట్మెంట్ దొరికేది. ఓషో నెవర్ యూస్ టు స్పీక్ విత్ హర్, మేబీ 1 or 2 words ఎక్స్చేంజ్ అంతే. ఆ కిటికీ దగ్గర తెల్ల బట్టలు వేసుకుంటే కాలు మీద కాలు వేసుకుని అట్లా ఉండేవాడంట ఓషో. సో వాళ్ళు పిలుస్తారు, సో హీస్ కూర్చున్నాడు, డోంట్ డిస్టర్బ్ అని చెప్తారు కదా. ఈ మెల్లి అట్లా కూర్చొని అట్లా తన మీద. సో ఎవరు అడిగారంట, ఏమనుకోవద్దు భగవాన్, యూ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ అంటే. ఆస్క్. వెనెవర్ షీ కమ్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ సిట్ ఇన్ దట్ మెడిటేషన్ పొజిషన్ అంటే నేను ఎప్పుడు ధ్యానం చేస్తుంటాను అని అనుకుంటుంది. క్యాకరే. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్ బికాస్ 2 ఏళ్ళకి ఒకసారి వచ్చిపోతుంది. ఆ ఒక్క నిమిషంలో నేను ఆడుతూ పాడుతుంది అనుకో, షీ మే గెట్ డిస్టర్బ్. సో అకార్డింగ్ టు హర్ నేను 24/7 365 days నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో అట్లా లీనమైపోయి ఉంటా అనుకుంటుంది అంతే. ఇంకా అట్లాంటి వాళ్ళకి యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఇప్పుడు తనకి సత్యాన్ని చెప్పి అట్లాంటిది ఏమీ లేదని చెప్పి కుదరదు. అది అంట కదా, బాంబులు బద్దలైపో బంగారం అన్న సినిమా డైలాగ్ ఉంటుంది కదా. అట్లా నువ్వు సత్యం చెప్పినావు అనుకో, పరిచయం అయిపోతారు. చాలా గ్రౌండ్ సత్యంలో ఉండొచ్చు కదా. సత్యంలో ఉన్నాడు ఆయన. ఆశ్రమం ఆశ్రమం అసత్యమైంది పెట్టిన తర్వాత నువ్వు అన్ని పిల్ల వేషాలు వేయాలి. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను. మన బుక్ లాంచ్ చేసినాం, స్టేజ్ తీసేసినామా లేదా? అక్కడ ఉంది విజయం. స్టేజ్ ఉందా వేషాలు స్టార్ట్ అవుతాయి. స్టేజ్ ఉందా కింద పైన డివిజన్ వస్తుంది. స్టేజ్ ఉందా ప్రముఖ ఆర్డినరీ అనే డివిజన్ వస్తుంది. అంతెందుకు ఇప్పుడు 3 book launches చేసినాం, ఇందులో ఏం నటన లేదు. బుక్ లాంచ్ అయ్యే వరకు ఎవరు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. జీవితకాలానికి ఇంతే. ఎవరు లేకపోతే నువ్వు చేస్తావు. ఆ టైంకి ఎవరు పక్కన ఉంటే వాళ్ళు చేస్తారు. పెద్దవాళ్ళు ఎవరు రండి, ఈసారి నెక్స్ట్ అనుకుంటున్నా షుగర్ ఉన్న వాళ్ళు రండి. సో ఎనీబడి కెన్ డూ దాట్. ఇక్కడ విషయం వ్యక్తి వల్ల ఒక దానికి వాల్యూ రావద్దు. ఆ మూమెంట్కి ఒక వాల్యూ ఉంది, దాన్ని ఎంజాయ్ చేద్దాం అంతే. సో ఒకవేళ నిజంగా జీవితం అర్థమైతే ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుంది. ఇంకా సమూల వినాశనం మొత్తం జరగవలసింది. చాలామందికి భయం వేసి ఏం చేస్తారు, మళ్ళీ ప్రపంచం మాయలో పడి వాళ్ళకి ఇంకా కొంత బిల్డ్ చేసుకుంటారు. భయమే. ఇప్పుడు నేనున్న భయానికి కారణం ఏంటి? డబ్బు, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ, ఇల్లీగల్ అఫైర్స్, లైస్. ఇప్పుడు నువ్వు ఒక ఆశ్రమం బిల్డ్ చేయాలని మనమే అనుకున్నాం అనుకో, ఒక 7 మంది అనుకున్నాం, చలో నెక్స్ట్ 10 yearsలో బిల్డ్ చేద్దామని. ఖచ్చితంగా అందులో అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే నేను సత్యంలో ఉండొచ్చు, నువ్వు ఉండక్కర్లేదుగా. నేను ఒకలాగా ట్రీట్ చేస్తుండొచ్చు, నువ్వు ఇంకోలాగా ట్రీట్ చేస్తుండొచ్చు ప్రతి కస్టమర్ని.
నేను ఏ ఎక్స్ప్లైట్ చేయలే, నా పేరు చెప్పుకొని నువ్వు కింద డబ్బులు దొబ్బుతుండొచ్చు, జరుగుతుండొచ్చు, నాకు తెలియదు. అంటే ఎవరికి తెలియదు, నువ్వు ఆ ప్లేస్లో నీకు కూడా తెలియదు. సో ఆ టైంలో ఏమవుతుంది, మనం అంత కూడా పలుకున్నా ఖచ్చితంగా అబద్ధాలు, మోసము వచ్చిన స్ట్రాటజీతోనే మనం డెవలప్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు వచ్చిన ప్రతి వ్యక్తిని నువ్వు సమానంగా చూస్తావు. ఆత్మజ్ఞానం యొక్క మూలస్థితి సమత్వం అయినప్పుడు సమత్వాన్ని ఫస్ట్ బొంద పెడితేనే ఆశ్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రస్టీ ఎవడు కావాలంటే ఎవరిని పడితే అని పెట్టవు కదా, ఖచ్చితంగా స్క్రూటినీ ఉంటుంది. అప్పుడు నీకు మంచి ఆత్మతో సంబంధం లేదు, ఈ బిజినెస్ మైండే కావాలి, నీకు కన్నింగ్ పీపులే కావాలి అంతే. ఇప్పుడు నీకు ఇప్పుడు అదే పెద్ద శివుడి బొమ్మ ఇనాగ్రేట్ చేశారు, అది ఆధ్యాత్మిక క్షేత్రంలో జరిగింది, అది ప్రపంచానికి సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ రావద్దు, నరేంద్ర మోదీ ఒక కామన్ మ్యాన్కి వచ్చేది ఉండే, అక్కడికి ప్రోటోకాల్ తీసేసేది ఉండే. సో ఆశ్రమంలో ఊడ్చిటామెతో ఇనాగ్రేషన్ చేయించేది ఉండే, కానీ ఊడ్చిటామెతో ఇనాగ్రేషన్ చేయిస్తే ఊడ్చిటామె ఫేమస్ అవుతుంది. ఎవరిని ఫేమస్, సద్గురు కంటే ఫేమస్ అవుతుంది అది. నోబడి, అది ఎవ్వరికి ఇష్టం లేదు. దీని వెనక చాలా సైకలాజికల్ వార్ఫేర్ ఉంది. జనాలు ఉత్తగానే సద్గురు అంటున్నావు, సద్గురుని ఏమి విమర్శిస్తలేము, నేనైతే అట్లా చేయిస్తుంటే. ఇప్పుడు నీకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ లేకపోతే నీ బెదులు ఎంతమంది ఒక్కరి పేరుని వినిపిస్తుందా? జస్ట్ టెల్ మీ వన్ పర్సన్స్ నేమ్ ఫ్రమ్ ఆశ్రమ్ హూ రిప్రజెంట్స్ హిస్ ఆశ్రమ్. టెల్ మీ వన్ నేమ్. ఒక్కడు లేడా? నేను సద్గురు ధోతి, ఐఎమ్ రిప్రజెంటింగ్ హిమ్. ఎప్పుడు రిప్రజెంట్ చేస్తలేను, నేను తలుచుకోండి సార్, ఎవరు తలుచుకోడు, నాకేమో నయా పైసా ఉపయోగం లేదు ఆయనతో. ఐ రెస్పెక్ట్ హిమ్ అంతవరకు. కానీ ఈ లోపల అంటే అదే చెప్తున్నా, మనం చేసినప్పుడు ఆ దంద అంతా చేయవలసి వస్తుంది. ఆ దంద సంపూర్ణ గంధ, అది వద్దు మనకు. అనామకుడిగా పుట్టిన మోహన్ అనామకుడిగా జీవించి అనామకుడిగా మరణించడంలో ఒక మహత్తుంది, ప్రకృతి నియమం అది. సో ఐ అబైడ్ బై ద నేచర్స్ లా. ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ అబౌట్ దిస్ వరల్డ్ ఆర్ దాని ద్వారా అసలు అక్కర్లేదు. సింపుల్ చెప్పాలంటే నాట్ నెసెసరీ. అది తీసుకొని ఇదంతా అక్కర్లేదని పిట్ట కథలు చెప్పడం ఎందుకు, అది డిస్కార్డ్ చేసేస్తుంది. తద్వారా నో మైండ్, లేకపోతే ఫుల్ మైండ్గా బతకాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వేదన్నా ఒక స్టార్ట్ చేసినావు, యూ హ్యావ్ టు బీ మైండ్ఫుల్. ఎవడు వస్తాడో ప్రోటోకాల్ ఉంటుంది, నువ్వెట్లా ట్రీట్ చేయాలి, నువ్వెట్లా ట్రీట్ చేయబడాలి, నువ్వేం చేస్తావు, ఎవరిని కలుస్తావు, లేకపోతే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఎంత వాల్యూ ఇస్తావు, ఎవరు ఎక్కువసేపు ఉండాలి, ఎవరు ఫ్రంట్ రోలో కూర్చోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడ్. గురువుకి కల్మషం అంటుకోదన్నకు అతను అప్రూవ్ చేయకుండా మిగతావన్నీ జరుగుతాయా? సరే గురువు పాపం నిర్దోష అనుకుందాం, మిగతా వాళ్ళు చేస్తుంటే ఎందుకు చేయనిస్తున్నావు? కానీ తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్కి ఏమొస్తారంటే, ఇంకా తప్పదు, ఇంత పెద్దది రన్ చేయాలంటే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ మనీ. తప్పదు. నేను అసలు అందులోకి ఎందుకు పోయినావు అసలు? దే ఆర్ సెల్లింగ్ హోప్ అబ్బా, మరీ దారుణంగా ఉన్న. ఓకే, నేను డిస్కార్డ్ చేస్తున్నా, నేను డిస్కార్డ్ చేసి మాట్లాడుతున్నా. దే ఆర్ సెల్లింగ్ హోప్ కదా, మరీ దారుణమైన మైండ్ సెట్ ఉండదు. సో ఆల్ దిస్ పీపుల్ ఆర్ హోప్ జాన్ ఫాల్స్. ఇది భలే ఉంది. ఇప్పుడు లక్ష్మీనగర్ లో ఐఏఎస్ అకాడమీస్ ఉంటాయి, ఢిల్లీ లక్ష్మీనగర్ లో. అది వేరే, అందరూ సివిల్ సర్వెంట్స్ ఎవరు? ప్రపంచంలో నువ్వు పరిశ్రమ చేస్తే ఫలితం వస్తుంది. బ్యూటిఫుల్ అసలు. అవతరా కాదు, నీకు హోప్ అయితే కనిపిస్తుంది. బికాజ్ ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్లైట్ అయిన వాళ్ళు ఎంతమంది ఎట్ట తెలుస్తుంది? అంటే ఇట్స్ అదొక ప్లాట్ఫామ్. ఓకే, అంటే ఈ ఎవరైనా ఇట్ మే నాట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్ పర్సనల్లీ, బట్ ఈ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసడానికి ఇట్స్ లైక్ అ బిజినెస్ ఎంపైర్. ఇట్స్ మీడియా ప్లాట్ఫామ్. నేను చెప్తున్నా, చాలాసార్లు జనాలు చెప్పినా సరే, గురువు ఉండాలి, చెట్లు ఉండాలి, బాత్రూమ్స్ ఉండాలి, ఎవడు వంట వాడి చేసుకుని తినాలి. అక్కడికి వచ్చింది నువ్వు ఎంటర్టైన్ అవ్వడానికి కాదని తెలుసుకోవాలి. అప్పుడు నీ లక్ష్యం ఒకటే. అప్పుడు అక్కడ నీ వంట నువ్వు చేసుకుంటున్నావు, చెట్లు గిట్లుంది, స్నానం చేయాలి, నువ్వు గురువును కలిసి తొందర వెళ్ళిపోతావు ఇంటికి. నీకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అతనికి అయిపోయింది, ప్రపంచంతో కనెక్షన్ అయిపోయింది, ఎక్కడికి పోవద్దు అసలు. ఈజ్ ఆల్వేస్ దేర్. అక్కడ చిన్న రూమ్ ఉంది, పోయి పడుకున్నాడు బయట, అంతకంటే ఏం పని ఉంటుంది గురువుకి? అంటే ఈజ్ ఇట్ లైక్ ఎ జర్నీ, లైక్ నో వీళ్ళు వెళ్తారు, బట్ స్లోలీ దే అండర్స్టాండ్. ఓకే, డజంట్ మీన్ ఎనీథింగ్. ఇగో వాడు చెప్తాడు, మనవాడే, వాడికి అర్థమైంది, వాడితో చెప్పించుకోమ్మా. అట్లుండాలి గురువు. నేనే చెప్తేంద్రా బాబు అసలు. ఇది ఓకే అంటే నువ్వు చెప్పగలగాలి కదా. నువ్వు ఓన్లీ టీచర్ని చేస్తున్నావు, మాస్టర్ని ఎందుకు చేస్తలేవు? అట్లా అని కాదు. ఇప్పుడు
ఓషో దగ్గరికి వెళ్ళేది ఓషోని చూడడానికి అనే అది పోవాలి. వ్యక్తి ఆరాధనను బొందబెట్టాలి ఫస్ట్. ఇప్పుడు మీరున్నారు అనుకుంటే అది క్రియేట్ చేయొచ్చు. నేను ఫస్ట్ క్షణం నుంచి ఈ విషయంలో ఎరుకలో ఉన్న వీడికి తెలుసు. ఎవరన్నా నన్ను ఆరాధిస్తే నేను అప్పుడే చెప్తే అంత అబద్ధం. ఇది దీని నుంచి కూడా బయటపడు. నువ్వు కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్. ఈ కామన్ టచ్ కోల్పోవద్దు ఎప్పుడు. విషయం సబ్జెక్టివ్గా నేను అర్థం చేసుకున్నది నీకు చెప్తా. నాకు డ్రైవింగ్ రాదు, నాకు చింతకాయ పచ్చడి దంచడం రాదు, అవి నువ్వు నాకు నేర్పట్టు. నువ్వు నాకు గురువు అవుతావు, నేను నీకు గురువు అవుతా. గురువు అంటే ఓన్లీ ఆత్మజ్ఞానం బోధించేవాడు కాదు. నాకు రాంది నువ్వు నేర్చుకుంటా నీ దగ్గర. ఒకప్పుడు అంటే ఓన్లీ ఆత్మజ్ఞానం ఉండి, ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి, అవి మేము వెబ్సైట్ చేయాలి, ఏవో నేర్చుకునేది ఉంటుంది. సో సమత్వం ఆ చెప్తున్నప్పుడు శ్రద్ధగా విను. మన మధ్యన ఉన్న గౌరవాన్ని పోనీయకు, బూతులు అక్కర్లేదు. బట్ ఈ అనవసర ఆరాధన లేకపోతే ఇతన్ని కలవడమే అసాధ్యం. నిన్నెవరో నాకు ఫోన్ చేశారు, అంటే మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. నేను ఫోన్ చేసిన హలో అన్న అంటే చూసినావా ఫోన్ లేపుతానని చెప్పాలి అని భార్యతో చెప్తున్నాడు. నేను హలో హలో అంటే చెప్తున్నాడు, సార్ మీరు కామన్ మ్యాన్ అని నాకు తెలుసు సార్, కానీ మీ ఛానల్ గిన్నెలు మీ పుస్తకాలు చూసినాక నా భార్య అన్నది మీరు కూడా చిన్న సైజ్ సెలబ్రిటీ, పైసలు ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఎవరు పడతారు లేపరు, స్పెషల్ నెంబర్ ఉంటుంది లేపుతారు అని చెప్పింది. అది తప్పని ప్రూవ్ చేయడానికి నేను నైట్ 11:30 మీకు ఫోన్ చేసిన. నాకు అన్యదా భావించకండి. వింటున్నావా? బుద్ధి లేకుండా అట్లా మాట్లాడక అందరు దొంగనాకోకులు ఉన్నారు అని తిట్టుకుంటూ పెట్టేస్తున్నాడు ఫోను. నాకు మస్తు నచ్చింది అది. జెన్యూన్. ఇప్పుడు బాలాజీ సాక్షి ఎంతో మంది నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆశ్చర్యపోతారు. అరే నేను పరమ న్యాచురల్ రా బాబు, నేను మీకంటే అధ్వానంగా బురదలో పడి పొలుతున్నాను నేను. అండ్ ఐ లైక్ ఇట్. తెలుస్తుంది అంటుకోవడమే కానీ పోతున్నా. సో ఫుల్ మైండ్ ఉంటే అట్లా స్పెషల్ గెటప్, స్పెషల్ నో మైండ్ ఉంటే ఇట్లా. అందరితో పాటు సమానం, అందరితో పాటు నువ్వు ఆర్డినరీ. ఇక్కడ విషయం అర్థం చేసుకునే విషయం ఎక్స్ట్రాడినరీ. నువ్వు ఎక్స్ట్రాడినరీ కనబడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్స్ట్రాడినరీ కనబడాల్సిన అవసరమే లేదు. నువ్వు గోచి పెట్టుకున్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా. నిన్న ఈవెంట్ చేస్తున్నాం, మెట్రో దిగుతున్నాం, నా చేతిలో ఇంటిలో బొక్కే ఉన్నది. ఎవరు అన్న ఇటు అన్న తర్వాత అవునన్న అసలు ఎమోషన్ లేదు. అసలు ఇది అబ్సల్యూట్ ఎమోషన్ లేదు అన్న. అసలు నేను చూసిన నాకు అర్థమైందన్న, నువ్వు బిజీగా ఉన్నావు, నువ్వు ఒక ఫోటో దిగుతా నీకు అభ్యంతరం లేకపోతే బరాబర్ దిగుదాం. బుద్ధల మీద చేసుకుని ఫోటో దిగినాం. పోయిన తర్వాత నేను రోడ్డు మీద కూర్చున్నా. అక్కడ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఉన్నాడు, నా ఫ్రెండ్ కూడా కుమార్ అని. ఏమీ లేదు అన్న, అక్కడ కూర్చో. ఇప్పుడు ఇది డెడ్ చేసిన నేను అతను. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా అన్న హాయిగా ఉండడం చూస్తున్నాడు తప్ప, అన్న ఇది నీవేంది ఇక్కడ కూర్చోవడం ఏందన్నా అసలు అదంతా బక్వాస్. అది నువ్వు ఎక్కడ కూర్చున్నా హాయిగా ఉందా లేదు, అది ఇంపార్టెంట్ కదా. సరే నేను చివరికి ఒక్క మాట చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్పేది ఒక వ్యక్తిని పండితుని ఎప్పటికి చేయదు. నేను చెప్పే దాంట్లో సారం ఒకటే, ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ముక్తిలోనే ఉన్నావు. నీకు అడ్డొచ్చే అంశాలను పక్కన పెట్టు, నీ సాధారణతను మిస్ చేసుకోకు, అందరినీ సమానంగా చూడు, సామరస్యం మిస్ చేసుకోకు. చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి, మరీ పట్టింపులకు పోకు. నువ్వు ఎక్కడో ఏదో తెలుసుకోవడం కాదు, నీ ఉన్న ప్రదేశంలోనే నీ ముక్తికి ద్వారం ఉంది తప్ప అది ఆశ్రమంలో లేదు. నువ్వు ఆశ్రమంలో ఎక్సలెంట్ ట్రాన్స్జెండెంటల్ మెడిటేషన్ చేసి ఇంటికి వచ్చి నాకు భార్య మొహం చూసి దమాక్ ఖరాబ్ అయితే విషయం ఏం మారలేదు కదా. చాలా మంది అందుకే ఆశ్రమాల్లోనే ఉంటున్నారు, ఇంటికి వస్తలేరు వాలంటీర్లుగా. ఇంటికి వస్తే దమాక్ ఖరాబ్ అవుతుంది. ఆమె ఆశ్రమానికి వస్తే వాడు చుట్టూ తీసుకుని ఇంటికి పోతాడు. నాకు తెలిసిన ఒక పూజారి ఉండే, చాలా మంచి కంఠంతో చెప్పేవాడు. మేమంతా ఒక 7-8 మంది ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన డబ్బులు బాగా అప్పటికే కార్లో వచ్చాడు. ఎవరికి ఏం కావాలని అడగండి అమ్మా, నా నెంబర్ తీసుకోండి. అందరు ఫీల్ నిజంగానే ఎవరెవరైనా సరే ఏ రోజు ఫోన్ చేస్తారో చెప్తే స్విచ్ ఆఫ్ చేస్తాను. లేకపోతే నా కార్యక్రమం చూసి అంతా మోసపోయారు. అందుతుంది డాంబిక ప్రోగ్రామ్ రావడం కోసం తీసుకున్నాను, నీకంటే ఎక్కువ వస్తున్నా నేను అని చెప్పాడు. అంత నార్మల్గా ఉండాలి. మనం ఒక అబద్ధాన్ని పెంచి పోషించక్కర్లే. ఒకటిది చెప్పగలను, అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎ నో మైండ్, నువ్వు ఖచ్చితంగా ప్రపంచం ట్రాప్లో పడి తీరుతావు. ఎక్కడన్నా పడతావు, ఎక్కడన్నా నేను ప్రపంచం లాగుతుంది. అది క్లియర్. ఇది నిజంగా కత్తి మీద స్వారీ అన్నట్టు, అంటే బ్లేడ్ మీద వాకింగ్ చేయడం. నువ్వు ఆ ఎరుకలో ఉంటే ఏం జరగదు. ఇప్పుడు బటర్ షాప్కు ఎరుకలో ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు బ్రా కొనుక్కొచ్చుకో. వాడు ఎంత ట్రై చేసినా కూడా హఠాత్తుగా నువ్వు మర్చిపోయినాడు నువ్వు మేలని, ఇది అవసరమేమో అని కొనుక్కుంటావు. అంతే. నీవెవరో నీకు స్పష్టంగా తెలిస్తే, నేను చెప్తున్నా నీవెవరు. ప్రతి మనిషి అనామకుడు, ఓ కౌన్ కిస్కా గొట్టంగాడు.
ఒక ప్రాణిలో ప్రాణి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్ మనిషి. వాడున్నా లేకపోయినా ఫరక్ పడదా? కుచ్చు ఫరక్ పడతా. ప్రపంచానికి ప్రకృతికి ఫరక్ పడుతుంది. ప్రకృతిలో గడ్డి మొక్కెంతో ఏనుగంతే, మర్రి చెట్టెంతో నువ్వు అంతే. అది మనం అనుకున్నట్టు దాని విలువ తెలియకపోవచ్చు, కానీ ప్రకృతిలో అన్నిటికీ ఒక విలువ ఉంది. దేని విలువ దానికి ఉంది, అంతా కలిసి ఒక విలువ ఉంది. అసలు ఎగ్జిస్టెన్స్ ఎందుకు క్రియేట్ చేసినట్లయితే ఆ ప్రశ్న వేస్ట్. ఎందుకంటే నీ ప్రశ్న దానికి జవాబు బేసికల్గా నీకు జవాబు ఇవ్వడం కోసం క్రియేట్ చేయబడ్డది. నీ దమాక్ ఖరాబ్ చేసుకోవడం కోసం క్రియేట్ చేయబడ్డది. అసలు ఆ ప్రశ్నే వదిలి ఎగ్జిస్టెన్స్లో నువ్వు ఒక భాగము సమస్తాన్ని ఎట్లా ప్రశ్నిస్తుంది అసలు? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు హఠాత్తుగా నీ వేలు అడిగింది అనుకో, నన్ను ఎందుకు క్రియేట్ చేసావంటే వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇప్పుడు మీరంతా ఉన్నారా నా మైండ్లో నేను ఊహించుకుంటున్నాను, దీనికి ఆన్సర్ ఏంటి? అంతా కలిపి ఉన్నాం మనం. అసలు ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఉండవు. ఎందుకు లేవు? నువ్వు అడిగి చూడు, నేను చెప్తా. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ నౌ సిన్స్ 1 hour, ఇస్ ఇట్ రియల్ ఆర్ ఇట్స్ మై మైండ్ గేమ్? మైండ్ గేమ్ ఏం లేదు, రియలే. రియల్లీ రియల్. ఇప్పుడు నేనంతా ఉన్నదే రియల్. ఉన్నానా? ఇది ఎట్లుంటుందంటే నిన్ననే జరిగింది. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇది నాకు బాగా నచ్చింది. నేను చూస్తున్నాను కాబట్టి మనుషులు ఇలా కనిపిస్తున్నారు. పర్సెప్షన్ గురించి మనం మాట్లాడలేము. పర్సెప్షన్ కాదు, ఇది కొంచెం లాజిక్ అనిపిస్తుంది. నేను చూస్తున్నాను కాబట్టి మనుషులు ఇట్లా ఉన్నారు. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఈస్ అనదర్ పర్సన్, వాడి మైండ్లో అసలు మనుషులు ఇట్లా ఉండకపోవచ్చు. కరెక్ట్. అది పర్సెప్షన్స్ వేరే. పర్సెప్షన్స్ ఎప్పుడు మారుతాయి, బికాజ్ అవి డైమెన్షనల్ కాబట్టి. అంటే నువ్వు ఉన్న స్టాండ్ పాయింట్ నుంచి ఒకలాగా అనిపిస్తుంది. నువ్వు అడిగింది ఈ కాన్వర్జేషన్ మనమంతా రియలే, మన మధ్య జరిగిన ఈ కాన్వర్జేషన్ రియలే, దాని పర్సెప్షన్ మిత్ అన్నట్టు. ఎవ్రీథింగ్ ఇస్ రియల్. ఇది రియలే, నేను రియలే, అది నాదనుకోవడం మిత్ అన్నట్టు. ఇప్పుడు మైండ్ యాజ్ అన్ ఐడియా, ఆయన పేరు షాప్నర్ అనుకుంటా ఆయన రాసి, ఇప్పుడు వర్మ చెప్పిన మాట ఇది. తను చెప్పినప్పుడు కొంచెం ఫ్యాసినేట్గా అనిపిస్తుంది కదా ఇలాంటి టాపిక్స్. ఏదైనా మైండ్లో ఉన్నావా, మైండ్ బయటపడ్డావా అనేది చెక్ చేసుకుంది. అంటే అనంతమైన ఫిలాసఫీలు ఉన్నాయి. ఇప్పుడు చువాంగ్సు నేను నో మైండ్కి తీసుకెళ్తాడు. బటర్ఫ్లై నో మైండ్ అంటే యు ఆర్ నాట్ జస్ట్ ద మైండ్ అంతే. యు ఆర్ మైండ్, నో డౌట్. యూజ్ ద మైండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ, బట్ యు ఆర్ నాట్ ద మైండ్. సో నీకు వచ్చే ఐడెంటిటీ అంతా మైండ్ వల్లే వస్తుంది. అసలు ఐడెంటిటీ దేని, అసలు దండ ఎవరికి ఇస్తున్నారు? ఆయన పేరేది వచ్చిన పేరేది, సాంబశివరావు ఏది ఉంటుంది. ఆయన చిన్న పెద్ద క్వశ్చన్స్ తీసుకొచ్చాడు. చిన్న ప్రశ్న అడిగి జవాబు చెప్తే ఆయన ఘోరంగా సాటిస్ఫై అయ్యాడు అసలు. ఆ రోజు మన అక్కడ బుక్ లాంచ్లో కూడా చెప్పాడు ఆయన, చాలా ఇన్స్పైరింగ్. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు ఈ ఐడెంటిటీ గౌరవం ఇదంతా నాకు ఇస్తున్నారు కదా అంటే, లేదు, నీ మెడకేస్తున్నారు దండ, నీకెవరు దండేశారా అని అడిగాను అతన్ని. మీరు నన్ను ముట్టుకున్నట్టు ముట్టుకున్నాడు, మీరు నా తొడను ముట్టుకున్నారా నన్ను ముట్టుకున్నారా అని అడిగాను. నేను నిర్ణయిస్తుందాన్ని. ఇఫ్ యు ఆర్ ఎ స్టూపిడ్ పర్సన్ స్టక్ ఇన్ ద వరల్డ్ అంటే నా తొడ ముట్టుకున్నా అంటావు. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్ పర్సన్ నన్ను ముట్టుకున్నాడు అంటావు. స్పిరిచువల్ పర్సన్ అయితే నేను నన్ను ముట్టుకోలేదు, తొడనే ముట్టుకున్నావు, అక్కడే ఆగిపోయావు. నువ్వు నా వరకు రాలేదు. ప్రశంస ఎవరికి దాక్కుతుంది? మైండ్కి దాక్కుతుంది. నాకెక్కడ దాక్కుతుంది? అప్రిసియేషన్ నీకు దాక్కుతుందా నీ మైండ్కి దాక్కుతుందా చెప్పు. ఎందుకో చెప్పనా, ఖచ్చితంగా నీ మైండ్కే దాక్కుతుంది. ఇది ప్రూవ్ చేయాలంటే నువ్వు నిద్రపోయినప్పుడు అప్రిషియేట్ చేస్తా, నువ్వు స్పందిస్తలేవు. సెన్సెస్ లేవు కదా. కాదు, మైండ్ లేదు. అంటే ఏదైతే ఇప్పుడు రిలవెంట్గా ఉందో, ఏదైతే ఇప్పుడు సజీవంగా ఉందో అది అప్పుడు లేదంతే. సరే, క్వశ్చన్, సెన్సెస్ ఉన్నప్పుడు మైండ్ లేకుండా ఉండే స్థితి నీదా? సెన్సెస్ అంటే మైండ్ సెన్సెస్ ఒకటే. సెన్సెస్ లేవు కాబట్టి ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. అందుకే మెలకులుగా అట్లా ఉండి ఇంకా మైండ్ ఫ్యాకల్టీగానే ఉంచుకో, అనవసరంగా దాన్ని ఎందుకు ఉల్టా పల్టా చేస్తూ ఉంటుంది. నువ్వు అన్నదంటే ఆన్సర్. ఇప్పుడు నువ్వు నన్ను మెచ్చుకున్నావు, నన్ను తిట్టాను, మెచ్చుకుంటే ఎవడైనా హ్యాపీ అని ఎందుకంటుందా? నా సెన్సెస్ విన్నాయి, నా సెన్సెస్తో స్పందిస్తున్నట్లు కాకుండా నన్ను అనలేదు. ఓకే, ఏదో విషయాన్ని అన్నాడు, ఆ విషయానికి సంబంధించి జవాబిస్తాను అంతే, నాకేం సంబంధం. ఇప్పుడు పగలు ఎంత పరేషాన్ అయితే నైట్ కూడా అంత యాక్టివ్గా ఉంటాడా? అట్లేం లేదు. అట్లేం లేదు. అంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా
డ్రీమ్లెస్గా వచ్చి పడుకోవచ్చు. అది ఏ విషయాల్లో నువ్వు బిజీగా ఉన్నావు, ఆ బిజీగా ఉన్న అంశాలు నిన్ను డిస్టర్బ్ చేసేవా, నీ ఈగో హర్ట్ అయ్యేవా, ఇట్లాంటివన్నీ నిర్ణయిస్తాయి డ్రీమ్. అదర్వైజ్ నువ్వు రోజంతా ఆడినా పాడినా అల్లరి చేసినా పడుకున్న తర్వాత ఏమి ఉండవు. బికాజ్ నిన్ను డిస్టర్బ్ చేసే అంశాలు ఏవి టచ్ చేయలేదు. అంటే కాబట్టి ఈరోజు ముద్ర నుంచి అసలు ఏ హార్డ్ వర్క్ చేయలేదు, ఒక్కటే బూత్ అనిపోయాడు, అది నేను డిస్టర్బ్ చేస్తుంది. 2 రోజులు ఎంటాడుతుంది నేను. అందుకే అది వరకు బాగా హెల్ప్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ సూపర్ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆపిద్దాం కాన్వర్జేషన్. నేను చెప్పాలనుకుంది ఒకటే, అర్థమైందో లేదో నాకు తెలియదు, కొంచెం అబ్స్ట్రాక్ట్ డిస్కషనే, ఎక్కువ కాదు కొంచెం. సో ఆర్టిస్ట్కి లిబరేషన్ ఎందుకు లేదంటే స్టిల్ హీఈస్ ఇన్ ద మైండ్. అతనికి అన్నిటి పట్ల లిబరేషన్ వచ్చి ఆ ఒక్క విషయంలో ప్రగాఢమైన బంధం ఏర్పడుతుంది. అదే ప్రాబ్లం. అంటే ఎక్స్ట్రీమ్ రిజిడ్ డేంజరస్ కండిషనాలిటీకి ఎంటర్ అవుతారు ఆర్టిస్ట్. వెరీ డేంజరస్ బాలు గారు. అంటే ఇప్పుడు గాత్రంతో కండిషనాలిటీ ఏర్పడుతుంది, ఏం తినాలి బడ్జెట్తో కండిషనాలిటీ ఏర్పడుతుంది. అసలు అంటే ఎవ్రీథింగ్ బికమ్ సీరియస్ అక్కడ. ఆ ఒక్క ఆస్పెక్ట్లో మిగతా అన్ని విషయాలు దే ఆర్ లిబరల్ గాడ్స్, దే ఆర్ లైక్ ఈక్వల్ టు గాడ్స్. కానీ ఆ ఒక్క విషయంలో దే ఆర్ రియల్లీ కట్టర్, బికాస్ దే ఆర్ ఇన్ ద మైండ్ దేర్, దే ఆర్ ద మైండ్. అక్కడ 100% మైండ్ ఉంది అన్నట్టు. నువ్వు ఏదన్నా ముట్టుకోగానే ఇది నో. అక్కడ వాడు హిట్టర్ కంటే డేంజరస్ ఉంటాడు. మీకు డౌట్ వస్తే టెండూల్కర్ బ్యాట్ దగ్గరకు పోయి ఏమైనా చేయకపోతే తెలుస్తుంది. అంటే అంత ఈజీగా జస్ట్ బ్యాట్ని బ్యాట్గా చూడవాళ్ళు, ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. నేను ఒక వీడియో చూపిస్తా, అది మనం ఇంకా షార్ట్ పెట్టలేదు. లిబరేట్ అయిన ఆర్టిస్టులు నీకు తెలుసా? లిబరేట్ అయితే ఆర్టిస్టే ఉన్నాడు. సరే ఫైన్, ప్రపంచం పరంగా ఆర్టిస్టు తర్వాత లిబరేట్ అయిన ఫేమస్ పర్సన్ అంటే ఇప్పుడు అంటే నా పరిచయంలో లేదు, పరిచయంలో కాదు, అట్లా వాళ్ళు ఎవరు తెలియదు. ఇప్పుడు అట్లా రియల్గా గతించిన వాళ్ళు నేను స్టేట్మెంట్ ఇవ్వలేను, బికాస్ నాకు వాళ్ళ పుస్తకాల ద్వారానే పరిచయం, వాళ్ళ రియల్ బిహేవియర్ మనకు తెలియదు కదా. అందుకని అట్లా చెప్పడం ఇంపాసిబుల్, నేనైతే చెప్పలేను. నీకు అంటే నీ లాంటి స్థితి పొందిన వాళ్ళు బయట ఎవరిని కనిపిస్తుంది? ఇది స్థితి పొందేది కాదు, ఇది ఉన్నది ఉన్నవాళ్ళు ఈజీగా చూస్తే చెప్పేస్తాను. చూడంగానే తెలిసిపోతుంది, చిన్న చిన్న కదలికలు తెలిసిపోతుంది. రెండోది, ఆ స్థితికి సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మనంతా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కారణం అందరిలో ఉంది. అది దానికి ఎక్కువ ఓపెన్నెస్ ఉంటుంది కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరా కృష్ణ ఈజ్ ఎన్లైటెండ్, ఈజ్ మీరా ఎన్లైటెండ్? నాకు తెలియదు, అది అదే ఇప్పుడు నాకు తెలియదు. నో మైండ్ అంటున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్. మీరు కృష్ణుడు, నేను మీరా, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. డూ యూ రికగ్నైజ్ ద లవ్ ఇన్ మీరా? అదే ఫ్రాగ్మెంటెడ్గా తీసుకోవడం ఉంది, ఫుల్గా తీసుకోవడం ఉంది. అది వ్యక్తికి మారిపోతాట, చెప్పనీకి రాదు. నేను చెప్పలేను. ఇప్పుడు మీరా భజన్స్ నేను విన్నా, అది అవుట్ ఆఫ్ మైండ్ రాసిందా లేకపోతే చందోబద్ధంగా రాసిందా నాకు తెలియదు. జస్ట్ పాటలు అంతే. నిన్న రాత్రి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడప్పుడు పాట పాడతా, అది నో మైండ్ సాంగ్. అది నేను ఇప్పుడే పాడతా చూడు, అంటే ఏం పాడుతున్నా తెలియదు. తద్వారా ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ సాంగ్. అది నో మైండ్ స్టేట్లో అట్లా ఇప్పుడు మాట్లాడడం కూడా నో మైండ్ స్టేట్ ఉంది. ఉన్నది లేదు లేనిది ఉంది, అబ్స్ట్రాక్ట్ సాంగ్. నాకు తెలియదు, నెక్స్ట్ పాడుతుంటే నెక్స్ట్ లైన్ ఏమొస్తుందా అని చూస్తున్నా. ఉన్నది యూజింగ్ ద మైండ్ బట్ నో మైండ్. దీనికే వూ వే అనే ఒక చైనీస్ పరిభాష ఉంది, ఏ మైండ్ వితౌట్ మైండ్ అన్నారు. ఉన్నది లేదు లేనిదే ఉంది, ఉన్నది లేదు లేనిది ఉంది, లేని దాంట్లోనే ఉన్నదంతా ఉంది, లేని దాంట్లోనే ఉన్నదంతా ఉంది, ఉన్నదే ఉంది లేనిది లేదు, ఉన్నది నీవు నీలో లేదు, నీవే అంత నీవు. ఇప్పుడు నేను పాడాను, పిచ్చి పాట అనుకో, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ సాంగ్. ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద సాంగ్. ఈ మూమెంట్ దాని ఓనర్. ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ సాంగ్. ఇది ఎవడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎగ్జిస్టెన్స్ ఇది క్రియేట్ చేయని ఎవరు చెప్తారు తెలుసా? వెన్ ఐ రైట్.
అట్లా కాకుండా వెన్ సంథింగ్ హ్యాపెన్స్ యు హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్, దెన్ ఇట్ హ్యాస్ దట్ ఎసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంతే. ఈ కాన్వర్జేషన్ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిస్టెన్షియల్ కాన్వర్జేషన్. అట్లా కాకుండా ప్రజలకు అర్థం కావాలని చెప్పినాం అనుకో, ఆబ్వియస్గా దానికి వచ్చిన పద్ధతి ఏదో పాటిస్తాం కదా. ఆర్ట్ని ఉపయోగించి ఇప్పుడు నీ మాటలు చాలా బాగుంటాయి. మాట్లాడడం కూడా ఒక మంచి కళే కదా, అంత భాష రావడం కూడా కళే కదా. ఇక్కడ కూడా ఆర్ట్ని ఉపయోగించే కదా చెప్పింది. ఆర్ట్ని చెప్పొచ్చు, నేను అదే అంటున్నా. అంటే నువ్వు చెప్పడానికి ప్రాబ్లం లేదు, ఆ చెప్పడానికి డైరెక్షన్ ఏమైనా ఉందా, దెన్ ఖచ్చితంగా నువ్వు దాన్ని సంస్కరించి చెప్పాలి. ఇప్పుడు నన్ను స్టేజ్ మీద నేను అందుకే ఒక 4-5 days నుంచి ఇంటర్వ్యూస్ అందరు చేస్తున్నారు కదా, ఈ 4-5 daysలో ఐ కేమ్ టు మెనీ కంక్లూజన్స్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూవర్ నేను చెప్తున్నా దిస్ మే బి మై లాస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. నిజానికి ఎదిగేవాడు ఎందుకు అట్లా చెప్తాడు? నిజంగా నాకు ఆ ఉద్దేశమే ఉంటే లెట్ us ప్లాన్ ఫర్ అంట. నేను చెప్తున్నా దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ మై లాస్ట్ కాన్వర్జేషన్ విత్ యూ, దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ. కెమెరాలు వద్దు ఇంకా. దానికి ఎందుకు చెప్తున్నంటే నువ్వు ఎంత డెవలప్ అయినా ఈ మీడియాను వాడుకొని నువ్వు ఎప్పటికీ ఎదగవు అని ఒక భ్రమ క్రియేట్ అవుతుంది. నేను అందుకే వాళ్ళకి ఇంకో సలహా ఇచ్చాను, ఎప్పుడన్నా కెమెరాలు తెచ్చుకోండి. నిజంగా నాతో మాట్లాడాలనిపిస్తే నాకు ఏ నియమాలు చెప్పొద్దు, ఇటు దిక్కు చూడు అటు దిక్కు చూడు లైట్ తీసుకొని అంటే వెళ్ళిపోతుంది. నేను మామూలుగా చెప్తారు కదా ఆబ్వియస్, అక్కడ కూర్చోండి కొంచెం ఇటు తిరుగు అయిపోయింది. నువ్వు లిబరేషన్ గురించి మాట్లాడుతూ నువ్వు స్టక్ అయ్యి ఉన్నావు అక్కడ. అదే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అని కాదు, ఇంటర్వ్యూ అంటే అలాగే ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటే అలాగే ఉంటుంది. అందుకని నేనేం చేసిన, మీరు ఏమన్నా తీసుకోండి, నాకు నచ్చింది మాట్లాడతా, నాకు నచ్చిన చోట ఆపేస్తా. దెన్ నేను ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయ్యలేదు, నేను మామూలుగానే మీతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాను అంతే. అట్లా కనుక అయితే ఐఎమ్ రెడీ, లేదా ఫర్ లైఫ్ టైం టాటా బాయ్ బాయ్. అంతెందుకు ఒక పెద్ద వేదికల మీద నాకు మాట్లాడే అవకాశం వస్తే నేను డిస్కార్డ్ చేసిన. దానికి కారణం వేదికల మీద మాట్లాడొద్దని కాదు, అసలు వద్దురా బాబు, అసలు ఆ జోన్లకే పోద్ది. ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమం నుంచి సమగ్ర ఏమంటారు సర్వదా శతదా సహస్రదా ఈ కార్యక్రమం నుంచి నన్ను నేను బయటకు జరిపేసుకుంటున్నాను అంతే.